ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. నేను మీ ఆర్జే. ఫ్రెండ్స్, అగ్నిపరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 13 గురించి అయితే మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్గా ఈ ఎపిసోడ్లో పెట్టిన టాస్క్ల గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ టాస్క్లు వచ్చినప్పటికీ చాలా సిల్లీ టాస్క్లు అనిపించినాయి. అంటే ఫేక్ రియల్ అనే థీమ్తో స్టార్ట్ చేశారు ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో వచ్చినప్పటికీ చాలా రకాల అంటే న్యాచురల్ థింగ్స్ తర్వాత అన్యాచురల్ థింగ్స్ రెండు విధాలుగా అక్కడ పెట్టి దాన్ని గెస్ట్ చేసే విధంగా అయితే చాలా మటుకు ఈ టాస్క్లు అయితే ఇట్లాగే సాగినాయి. అట్లాగే డ్యాన్సర్లు ఇద్దరిని పెట్టి దాంట్లో నిజమైన డ్యాన్సర్ ఎవరు, అట్లాగే మెజిషియన్స్లో ఇద్దరిలో ఎవరు మెజిషియన్స్, ఇట్లా కొన్ని రకాల టాస్క్లు అయితే సాగినాయి. ఇదైతే నాకు పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది ఈ టాస్క్. ఈ ఎపిసోడ్ కూడా నాకు అంతగా ఏం అనిపించలేదు. ఎందుకంటే మనం గత ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే చాలా టఫ్ టాస్క్లు అయితే పెట్టారు. ఈ ఎపిసోడ్లో అయితే మాత్రం చాలా సిల్లీ టాస్క్లు అయితే రాను ఇంకా గేమ్ వచ్చినప్పటికీ చాలా టఫ్గా మారుతుంది అనుకునే సమయంలో చాలా సిల్లీ టాస్క్లు అయితే ఈ ఎపిసోడ్లో అయితే పెట్టడం జరిగింది. ఈ డోనట్ టాస్క్ ఒకటి, తర్వాత బర్గర్ టాస్క్ ఒకటి, వీటిలో రియల్ ఫేక్ ఈజీగా అర్థమైపోతుంది. అట్లాగే ఆ సన్ఫ్లవర్ని గెస్ట్ చేసే విధానంలో అయితే మాత్రం అక్కడ న్యాచురల్గా ఉన్న ఫ్లవరు, తర్వాత ప్లాస్టిక్ ఫ్లవరు, ఇది మొత్తం మనకు అక్కడ కనబడతానే ఉంది. అలాగే ఈ ప్రతి టాస్క్లో వచ్చినప్పటికీ సిల్లీగా అందరూ ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా ప్రతి టాస్క్లో ఈజీగా అయితే మాత్రం చాలా వరకు ఒకే సమాధానం చెప్తూ ఒకే విధంగా అయితే మాత్రం గెస్ చేయడం, ముగ్గురు కూడా ఆ టాస్క్లో విన్ అవ్వడం అనేది చాలా టాస్క్లో అయితే దగ్గర 6-7 రకాల టాస్క్లు అయితే మనకు ఇక్కడ కనబడతాయి. దీంట్లో కనీసం 3-4 టాస్కుల్లో వచ్చినప్పటికీ ముగ్గురు కంటెస్టెంట్స్ విన్ అయ్యే విధంగా అయితే మాత్రం ఆన్సర్లు చెప్పడము, వాళ్ళు గెస్ట్ చేయడం, అంటే ప్రతి ఒక్కళ్ళు గెస్ట్ చేసే విధంగా అయితే ఉన్నాయి. చాలా సిల్లీ అనిపించింది నాకైతే మాత్రం. టీమ్ లీడర్స్ తమ కంటెస్టెంట్స్ని ఎంపిక చేసుకునే విధానంలో కూడా చాలా ఫేక్ అనిపించింది. అసలు ఈ ఎపిసోడ్ ఎందుకు నిర్వహించారా అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఎందుకంటే అమను, రాజకుమారి, సృష్టి వీళ్ళు ముగ్గురు అయితే మాత్రము టీమ్ లీడర్గా ఎంపిక అవుతారు. వీళ్ళు కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకునే, తమ టీం సభ్యుల్ని సెలెక్ట్ చేసుకునే విధానంలో అయితే మాత్రం నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పటికీ అంటే ముగ్గురు లీడర్లని టీం సభ్యులుగా ఎంచుకునే విధానంలో ఫస్ట్ ఒకళ్ళు, తర్వాత ఒకళ్ళు, తర్వాత మరొకళ్ళు, ఇట్లా వరుస క్రమంలో ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు అనే విధంగా అయితే మాత్రం ప్రక్రియ అయితే సాగాలి. అట్లా కాకుండా ఫస్ట్ సృష్టికి అయితే ఛాన్స్ ఇచ్చేశారు. సృష్టి అయితే మాత్రము టీంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్గా ఉన్న సభ్యులను అయితే మాత్రం ఒకేసారి నలుగురిని తన టీంలో తీసేసుకుంది. తర్వాత రాజకుమారికి ఛాన్స్ ఇవ్వడము, రాజకుమారి 4 కంటెస్టెంట్స్ని, మిగతా కాస్త స్ట్రాంగ్ పర్సన్స్ని తన టీంలోకి తీసుకోవడము, అట్లాగే లాస్ట్లో మిగిలి ఉన్న కంటెస్టెంట్స్ 6 అయితే మాత్రం అమన్ టీంలోకి అయితే పంపించడం, ఇదైతే నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే ఈ టాస్క్లో మొత్తం మీద స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ టీంలోకి వెళ్ళిపోయారు. చివరి టీంలో వచ్చేటప్పటికి అంటే పర్ఫార్మెన్స్ అంతగా బాగోలేని సభ్యులను అయితే మాత్రం అమన్ టీంలో పంపించడం అయితే నాకు అన్ఫేర్ అనిపించింది. ఎక్కడైనా పోటీ పడాలంటే మాత్రం సమవుజ్యం ఉండాలి. ఇక్కడ ఈ టీంలో కూడా అసలు సమవుజ్యం అనేదే లేదు. టీమ్ సెలక్షన్ అనేది చాలా రాంగ్గా జరిగింది. అట్లాగే ఫైనల్గా గేమ్ స్టార్ట్ అయిపోయే ముందు జ్యూరీ బాగిని వచ్చేటప్పటికి తన ఫైర్ కార్డ్ని అయితే, బ్లైండ్ కార్డ్ని అయితే ఎలా వాడతావు, ఇప్పుడే ఏ టీం నుంచి స్వాప్ చేసుకుంటావు అంటే ఈ 3 టీంలో ఈ కథ అంటే బాగి రాజ్కుమారి టీంలోకి వెళ్ళడం, తర్వాత సృష్టి అమన్ టీంలో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళ స్కోర్లో నుంచి సగం అయితే స్వాప్ చేసే విధంగా అయితే మాత్రం ఈ టాస్క్ అయితే సాగుతుంది. జ్యూరీ వచ్చేటప్పటికి బాగిని ఎవరి టీం నుంచి నువ్వు స్కోర్ని స్వాప్ చేసుకుంటావు, సగం స్కోర్ని స్వాప్ చేసుకుంటావు అని చెప్పగా అమన్ టీంలో వచ్చేటప్పటికి అసలు డల్ కంటెస్టెంట్స్, అంతగా పర్ఫామ్ చేయని కంటెస్టెంట్స్ ఎలాగూ ఉన్నారు. అది కాక పైగా తను సంపాదించుకున్న స్కోర్లో నుంచి సగం స్కోర్ అయితే మాత్రం బాగా తీసుకోవడం, ఇదైతే నాకు అసలు ఈ స్టార్టింగ్లోనే ఈ ఎపిసోడ్ చాలా డల్గా సాగుతుందని చెప్పి నాకైతే అనిపించింది. ఈ ఎపిసోడ్ మీద అయితే మాత్రం నాకు అసలు ఇంట్రెస్టే కలగలేదు. అయితే మనం ఎపిసోడ్ వైడ్గా చూసుకున్నట్లయితే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకు ఎల్లో కార్డు వచ్చిన 4 కంటెస్టెంట్స్ గాయత్రి, సృష్టి, రోహిత్, ఆర్కే, వీళ్ళు 4 ఎల్లో కార్డు రావడం, వీళ్ళు 4ని వాళ్ళు అంటే ఎవరు డిజర్వ్ ఎవరు అన్డిజర్వ్ అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లోనే పుల్లలు పెట్టే కార్యక్రమం అయితే మొదలైంది. కాంపిటీషన్ నడుస్తున్న సందర్భంలో ఆర్కేకి మరియు శాలినికి మధ్య ఒక వాదన అయితే సాగుతుంది. ఆ వాదనలు ఎక్కువయ్యి వాయిస్ అయితే ఎక్కువ రేజ్ అవుతుంది. శాలిని వచ్చేటప్పటికి ఆర్కేని షటప్ అని చెప్పేసి చాలా సార్లు అయితే మాత్రము అలా అనడము, జ్యూరీ వచ్చేటప్పటికి నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు కరెక్టే, కాకపోతే అబ్యూజ్ లాంగ్వేజ్ అయితే మాత్రం యూజ్ చేయొద్దని చెప్పేసి వార్నింగ్ అయితే ఇవ్వడము. నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీముఖి 4 నిమ్మకాయలను అయితే మాత్రం విసిరేస్తుంది. ఆ 4 నిమ్మకాయల్లో 4 కంటెస్టెంట్స్ అయితే క్యాచ్ చేసుకుంటారు. ఆ 4 కంటెస్టెంట్స్కి అయితే మాత్రము ఒక
టాస్క్ అయితే పెడతారు. అంటే ఒక నలుగురు కంటెస్టెంట్స్ ముందు బ్యాగులు అయితే ఉంటాయి, అంటే సంచులు అయితే ఉంటాయి. వాటిలో కొన్నిట్లో బరువు ఉండిద్ది, కొన్నిట్లో అయితే బరువు ఉండదు. కాకపోతే బరువు ఉన్నట్టు యాడ్ చేయాలి. కథమా కంటెస్ట్ వచ్చేటప్పటికి దాన్ని గెస్ చేసే విధంగా అయితే మాత్రం ఈ టాస్క్ అయితే సాగుతుంది. ఈ టాస్క్లో వచ్చేటప్పటికి అమను, ఆర్కే, దీపక్, బాగి నలుగురు కంటెస్టెంట్స్ అయితే పార్టిసిపేట్ చేస్తారు. టాస్క్లో వచ్చేటప్పటికి మిథిలేష్, రాజకుమారి దాంట్లో ఉన్న ఐటమ్స్ కరెక్ట్గా గెస్ చేయలేకపోతాడు. ఈ టాస్క్లో వచ్చేటప్పటికి రాజకుమారి ఫస్ట్ లీడర్గా సెలెక్ట్ అవుతుంది. సెకండ్ వచ్చేటప్పటికి రామకృష్ణ సంచిలో ఉన్నది కరెక్ట్గా గెస్ చేయగలుగుతుంది. అయితే తను సెకండ్ లీడర్గా అయితే మాత్రం సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ టాస్క్లో వచ్చేటప్పటికి దీపక్, అమను, బాగి వీళ్ళు ముగ్గురు వచ్చేటప్పటికి ఒక జ్యూస్లో మూడు గ్లాసులు ఉంటాయి. ఆ 3 గ్లాసుల్లో 2 గ్లాసులు వెనిగర్ ఉంటుంది, ఒక గ్లాసులో అయితే మాత్రం జ్యూస్ ఉంటుంది. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక గ్లాస్ తాగుతూ దాంట్లో మూడిట్లో వెనిగర్ ఉన్నట్టుగా అయితే మాత్రం ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే చూపించాల్సి వస్తుంది. ఎదుటి వాళ్ళు గెస్ట్ చేసే విధంగా అయితే మాత్రం ఈ టాస్క్ సాగుతుంది. ఈ టాస్క్లో వచ్చేటప్పటికి అమన్ అయితే విన్ అవుతాడు. అమన్ అయితే కరెక్ట్గా ఎవరు గెస్ట్ చేయలేకపోతారు. అందుకోసం ఈ టాస్క్లో అమన్ అయితే అవుతాడు. మూడవ లీడర్గా అయితే మాత్రం ఎంపిక అవుతాడు. మొత్తం మీద అమను, రాజ్కుమారి, సృష్టి ముగ్గురు లీడర్లను అయితే ఎంపిక జరుగుతుంది. అట్లాగే ఈ లీడర్లు తమ కంటెస్టెంట్స్లని ఎంపిక చేసే విధానంలో మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్లు చాలా అన్ఫేర్ అనిపించింది. ఈ రాజ్కుమారి టీంలోకి వచ్చేటప్పటికి మిథిలేష్, బాగి, ఝాన్సీ, ప్రియా ఈ నలుగురు కంటెస్టెంట్ అయితే ఉంటారు. సృష్టి టీంలో వచ్చేటప్పటికి దీపక్, రోహిత్, చరణ్ ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ ఉంటారు. మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ శాలిని, ఆర్కే, అపూర్వ, గాయత్రి, హేమంత్ ఈ మొత్తం వచ్చేటప్పటికి అమన్ టీంలో అయితే రావడము. అట్లాగే బాగి వచ్చేటప్పటికి సృష్టి రాజ్కుమారి టీంలో ఉండి తనైతే మాత్రము అమన్ టీంని స్వాప్ చేసే విధంగా, అంటే తమ అమన్ టీం స్కోర్ని స్వాప్ చేసే విధంగా అయితే మాత్రము చెప్పడము గేమ్ స్టార్టింగ్లోనే. నెక్స్ట్ వచ్చేటప్పటికి టాస్క్లు అయితే మొదలు పెడతారు. ఈ టాస్క్లో వచ్చేటప్పటికి మొత్తం మీద అన్నీ గెస్ చేసే టాస్కులు, అంటే వాళ్ళు కొన్ని ఐటమ్స్ పెడతారు, దాన్ని వీళ్ళు కరెక్ట్గా గెస్ చేసే విధంగా అయితే సాగుతాయి. వచ్చేటప్పటికి ఈ ముగ్గురు టీంలో నుంచి ఒక్కొక్కరిని ప్రతి రౌండ్లో ఒక్కొక్క కంటెస్టెంట్స్ అయితే ఆ స్టేజ్ మీద పిలవడము, వాళ్ళ ముగ్గురికి వచ్చేటప్పటికి ఒక టాస్క్ అయితే పెడతారు. ఈ మొత్తం టాస్క్లు వచ్చేటప్పటికి మనకు గెస్ చేసే విధంగా, అంటే కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో గెస్ చేసే విధంగా అయితే సాగుతాయి. మొత్తం మీద వచ్చేటప్పటికి 6 టాస్క్లు అయితే సాగుతాయి. అంటే ఇద్దరు డాన్సర్ని పెట్టి ఎవరు డాన్సర్ అని చెప్పి గెస్ చేసే విధంగాను, అట్లాగే ఇద్దరు మెజిషియన్ని పెట్టి రియల్ మెజిషియన్ ఎవరు, ఫేక్ మెజిషియన్ ఎవరు అని గెస్ చేసే విధంగాను, అట్లాగే డొనాట్ పెట్టి రియల్ ఏదో ఫేక్ ఏదో, అట్లాగే బర్గర్ పెట్టి రియల్ ఏదో ఫేక్ ఏదో, సన్ఫ్లవర్ పెట్టి రియల్ ఏదో ఫేక్ ఏదో, అట్లాగే ఒక బోర్డు వెనకాల ఇద్దరు వ్యక్తులు అయితే మాత్రం ఇక్కడ హెడ్ వరకు నుంచి ఉంటారు. వాళ్ళలో టాల్ ఎవరో షార్ట్ ఎవరో ఇట్లా అయితే మాత్రం ఒక సిల్లీగా అయితే సాగింది. ఇదైతే మాత్రం నాకు అయితే అంత మజా అయితే రాలేదు ఈ టాస్కుల్లో. ఇది చాలా చిన్నపిల్లలు ఆడే టాస్క్ అనిపించింది నాకు మాత్రం. ఈ మొత్తం టాస్కుల్లో వచ్చేటప్పటికి ఫైనల్గా వచ్చేటప్పటికి అభిజిత్ వాళ్ళ రిలేటివ్స్ ఒక టాస్క్ అయితే చేస్తారు. ఆ టాస్క్ అయితే నాకు దాంట్లో ఒక చిన్న పాప చాలా చక్కగా యాక్ట్ చేసింది. అంటే తన రియల్ మమ్మీ ఎవరో ఫేక్ మమ్మీ ఎవరో అనే విధంగా అయితే మాత్రము చాలా కన్ఫ్యూజ్ చేసింది జనాల్ని. అదైతే నాకు నచ్చింది. ఈ కథమా టాస్క్లన్నీ కూడా అంతగా నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. వచ్చేటప్పటికి రాజ్కుమారి టీం అయితే విన్ అవుతుంది. రాజ్కుమారి టీం నుంచి అయితే మాత్రం ఓట్ అప్పీల్కి ఒకరికి ఛాన్స్ దొరుకుతుంది. రాజ్కుమారి వచ్చేటప్పటికి బాగీకి అయితే ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇస్తుంది. తర్వాత మోస్ట్ వాల్యుబుల్ కంటెస్టెంట్ అని చెప్పేసి అయితే మాత్రం రాజ్కుమారిని అయితే డిక్లేర్ చేస్తారు. వీళ్ళిద్దరికి అయితే ఓట్ అప్పీల్ లభిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో మెసేజ్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.